అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం నుండి 3వ పాఠం శతక మాధుర్యం 3 భాగాలుగా చెప్పుకున్నాము కదా. 1 నుండి 6 పద్యాలకు ప్రతిపదార్థాలు, భావాలు, పూర్తి వివరణతో చెప్పుకున్నాము కదా. అలాగే 3వ భాగమైనటువంటి 7వ పద్యం నుండి 11వ పద్యం వరకు పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు, పూర్తి వివరణతో చెప్పుకున్నాము కదా. ఈరోజు శతక మాధుర్యం పాఠం భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. మన పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 31 చూడండి. ఇవి చేయండి అని ఉంది కదా. అందులో అవగాహన, ప్రతిస్పందన, కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు పాఠం విన్నారు కదా, మీరు సొంతంగానే రాయండి. చూడండి, కింది పద్యాన్ని చదవండి, పద్యభావం రాయండి. ఈ పద్యాన్ని రచించిన వారు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. సద్గురువు చేయునుపదేశ సారములను ఎంత యజ్ఞానమైనను నిట్టెపోవు, మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత దారుణంబగు రోగంబు తలగునట్లు. సద్గురువు చేయునుపదేశ సారములను ఎంత యజ్ఞానమైనను నిట్టెపోవు, మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత దారుణంబగు రోగంబు తలగునట్లు. భావం: మంచి వైద్యుడిచ్చే చిన్న మాత్ర చేత దారుణమైన రోగము పోయినట్లు సద్గురువు చేయు ఉపదేశ సారములను ఎంత అజ్ఞాని అయినా విన్నా అజ్ఞానము పోయి జ్ఞానము కలుగును. ఈ చూడండి, కింది గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్నలు ఇచ్చాడు, ఆ ప్రశ్నలకి ఆ గద్యం చదివి జవాబులు రాయండి. ఈ చూడండి, కింది వాటికి అర్థ సందర్భాలు రాయండి, మీరు సొంతంగానే రాయండి. చూడండి, కింద ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి అని ఉంది. అలాగే కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఈ కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా జవాబులు రాయండి. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా మీరు సొంతంగా ఆలోచించి సమాధానాలు రాయండి. భాషాంశాలు, పదజాలం. కింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి. 1. మంచి చెప్పినా దృప్తుడు వినడు. దృప్తుడు అంటే తృప్తి చెందినవాడు. దృప్తుడు అంటే తృప్తుడు అని అర్థం. దీనికి అర్థం ఏంటంటే తృప్తి చెందినవాడు. 2. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఖ్యాతి అనే దానికి అర్థం ప్రసిద్ధి, ఇంకొక అర్థం ప్రఖ్యాతము. ఖ్యాతి అంటే ప్రసిద్ధి, ప్రఖ్యాతము. 3. విష్ణువు తల్పం ఆదిశేషుడు. విష్ణువు తల్పం ఆదిశేషుడు. తల్పం అంటే పాన్పు, ఇంకొక అర్థం శయ్య. తల్పం అంటే పాన్పు, ఇంకొక అర్థం శయ్య. 4. కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అంటే అర్థం అడవి, అరణ్యం. అడవి, ఇంకొకటి అర్థం అరణ్యం. 5. పగటికి రాజు భాస్వంతుడు.
పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు అనే దానికి అర్థం సూర్యుడు. భాస్వంతుడు అనే పదానికి అర్థం సూర్యుడు. చూడండి, కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. 1 పండితుడు. పండితుడు అనే దానికి పర్యాయ పదాలు బుధుడు, విద్వాంసుడు. బుధుడు, విద్వాంసుడు. 2 భుజగం. భుజగం అనే దానికి పర్యాయ పదాలు పాము, సర్పం, పన్నగం. పాము, సర్పం, పన్నగం. 3 కరి అనే దానికి పర్యాయ పదాలు గజము, ఏనుగు, హస్తి. గజము, ఏనుగు, హస్తి. 4 పక్షి అనే దానికి పర్యాయ పదాలు విహంగము, పులుగు. పక్షి అనే దానికి పర్యాయ పదాలు విహంగము, పులుగు, పెట్ట అని కూడా అంటారు. హరి అనే దానికి పర్యాయ పదాలు విష్ణువు, నారాయణుడు, త్రిమూర్తులలో ఒకడు. హరి అనే దానికి పర్యాయ పదాలు విష్ణువు, నారాయణుడు. చూడండి, కింది పదాలకు నానార్థాలు రాయండి. కింది పదాలకు నానార్థాలు రాయండి. మొదటిది ధర. ధర అనే దానికి నానార్థాలు భూమి, వెల, మెదడు. భూమి, వెల, మెదడు. రెండవది శ్రీ. శ్రీ అనే దానికి నానార్థాలు లక్ష్మి, సాలిపురుగు, ఐశ్వర్యము. శ్రీ అనే దానికి నానార్థాలు లక్ష్మి, సాలిపురుగు, ఐశ్వర్యము. మూడవది వారి. వారి అనే దానికి నానార్థాలు నీరు, సరస్వతి, ఏనుగును కట్టు త్రాడు. వారి అనే దానికి నానార్థాలు నీరు, సరస్వతి, ఏనుగును కట్టు త్రాడు. 4 పదము. పదము అనే దానికి నానార్థాలు కాలి అడుగు, పద్య పాదము. కాలి అనే దానికి నానార్థాలు కాలి అడుగు, పద్య పాదము. 5వది మిత్రుడు. మిత్రుడు అనే దానికి నానార్థాలు స్నేహితుడు, సూర్యుడు. మిత్రుడు అనే దానికి నానార్థాలు స్నేహితుడు, సూర్యుడు. చూడండి, కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. 1 భాస్కరుడు. భాస్కరుడు అంటే వ్యుత్పత్తి అర్థం కాంతిని కలుగజేయువాడు, సూర్యుడు. 2వది భుజగము. భుజగము అనే దానికి నానార్థాలు కుటిలముగా అంటే వంకరగా ప్రాకునది. భుజగము అనే దానికి వ్యుత్పత్తి అర్థం కుటిలముగా లేదా వంకరగా ప్రాకునది లేదా నడుచున్నది. పాము. చూడండి, కింది ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రకృతి వికృతి. 1 చంద్రుడు. చూడండి, చంద్రుడు ఇచ్చాడు, చంద్రుడు కాదు. చంద్రుడు వికృతి చంద్రుడు. చంద్రుడికి చంద్రుడే ఇచ్చాడు, ఆ చంద్రుడు కొట్టేసి చంద్రుడు అని రాయండి. చంద్రుడు వికృతి చంద్రుడు. ఇక్కడ బ్రాకెట్లో రాయండి. చంద్రుడు వికృతి చంద్రుడు. 2 నిత్యము. నిత్యము అనే దానికి వికృతి చూడండి నిత్యలు. ఇక్కడ బ్రాకెట్లో రాయండి. 3 స్వామి. స్వామికి వికృతి చూడండి స్వామి. ఇక్కడ రాయండి. 4 హంస. హంసకి వికృతి చూడండి అంచ. ఇక్కడ రాయండి. హంస వికృతి అంచ. 5 గుణము. గుణము అనే దానికి వికృతి చూడండి గుణము. బ్రాకెట్లో రాయండి.
వ్యాకరణాంశాలు. చూడండి, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1 నిష్ఠురోక్తులు. విడదీస్తే నిష్ఠుర ప్లస్ ఉక్తులు గుణసంధి. నిష్ఠుర ప్లస్ ఉక్తులు గుణసంధి. 2 వెంకటేశ. విడదీస్తే వెంకట ప్లస్ ఈశ గుణసంధి. 3 అవ్వారి. ఆ ప్లస్ వారి త్రిక సంధి. అవ్వారి. విడదీస్తే ఆ ప్లస్ వారి త్రిక సంధి. 4 మనుజుడగునే. మనుజుడు ప్లస్ అగునే ఉత్వ సంధి. 5 ధీరోత్తముడు. ధీర ప్లస్ ఉత్తముడు గుణసంధి. ధీరోత్తముడు. విడదీస్తే ధీర ప్లస్ ఉత్తముడు గుణసంధి. చూడండి, కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. 1 కాళికా ప్లస్ అంబ. కలిపి రాస్తే కాళికాంబ. సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి. కాళికా ప్లస్ అంబ కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ కాళిక అనేది స్త్రీ శబ్దం కానీ, మహాశబ్దము కానీ, విద్యాశబ్దము కానీ ఇలాంటి శబ్దాలు వచ్చినప్పుడు పూర్వపదములోని చివరి అక్షరాలు దీర్ఘాలుగానే ఉంటాయి. కానీ కాళిక ప్లస్ అంబ కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. 2వ చూడండి, ఆ ప్లస్ పలుకులు. కలిపి రాస్తే అప్పలుకులు త్రిక సంధి. ఆ ప్లస్ పలుకులు. కలిపి రాస్తే అప్పలుకులు త్రిక సంధి. 3 దానంబు ప్లస్ చేయుట. కలిపి రాస్తే దానంబు చేయుట గసడ దవాదేశ సంధి. దానంబు ప్లస్ చేయుట. కలిపి రాస్తే దానంబు చేయుట గసడ దవాదేశ సంధి. 4 ఏల ప్లస్ ఒకో. ఏల ప్లస్ ఒకో ఏలొకో. ఇది అత్వ సంధి. పేజీ నెంబర్ 35 చూడండి. ఈ పేజీ నెంబర్ 35లో అనునాసిక సంధి చూడండి. కింది పదాలను గమనించండి. వాక్ ప్లస్ మయము వాన్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం రాన్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు. అప్ప ప్లస్ మయము అమ్మయము. అప్ప ప్లస్ మయము అమ్మయము. పై వాటిలో మొదటి పదాల చివర క చ ట త పలు కచట తపలు అంటే వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. 2వ పదము మొదట నాగాని మాగాని ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసికాక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇలా జరిగితే దానిని అనునాసిక సంధి అంటారు. ఈ చూడండి, కింది పదాలను కలిపి రాయండి. జగత్ ప్లస్ నివేశ. కలిపి రాస్తే జగన్నివేశ. జగత్ ప్లస్ నివేశ జగన్నివేశ. దిక్కు ప్లస్ మండలము దిన్మండలము. దిక్కు ప్లస్ మండలము దిన్మండలము. రాట్ ప్లస్ మణి రాన్మణి. రాట్ ప్లస్ మణి. కలిపి రాస్తే రాన్మణి. ఈ చూడండి, కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి. 1 శౌర్యలక్ష్మి. దానికి విగ్రహవాక్యం శౌర్యమనడి లక్ష్మి రూపక సమాసం. శౌర్యలక్ష్మి విగ్రహవాక్యం శౌర్యమనడి లక్ష్మి రూపక సమాసం. 2 ప్రతిదినము. దినము దినము అవ్యయీభావ సమాసం. ప్రతిదినము దినము దినము అవ్యయీభావ సమాసం. 3
బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. చతుర్థి తత్పురుష సమాసం. 4 సజ్జన సంగతి, సజ్జనుల యొక్క సంగతి. షష్ఠీ తత్పురుష సమాసం. 5 గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలంకారములు చూడండి. వృత్యనుప్రాస అలంకారం వివరణ. 1 గాని అంతకంటే ఎక్కువ గాని హల్లులు పలుమార్లు వాక్యంలో గాని పద్య పాదాలలో గాని వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యనుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ: ఢేరిక దాండ దడాండ దాండ నినదంబుల జాండము నిండ. పై పద్యాన్ని గమనించినప్పుడు డ అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావటం వలన ఇది వృత్యనుప్రాస అలంకారం అవుతుంది. చూడండి. కింది పద్యపాదం వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి. 1 అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ స్థితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. 1 అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి ఈ స్థితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. ఇది కూడా వృత్యనుప్రాస అలంకారము. క్ష అనే హల్లు అనేక మార్లు పునరుక్తమయ్యింది కాబట్టి వృత్యనుప్రాస అలంకారం. 2 ఇది కాదది అను నది, కాదిది అను నిధి నదియు వదిలి ఎదియో వదరన్, వదలన ముదముల బొదలగా నదవద పడి చదరి ఎడదారి హరనాథ. ఇందులో కూడా దా అనే హల్లు అనేక మార్లు పునరుక్తమైంది కాబట్టి ఇది కూడా వృత్యనుప్రాస అలంకారం. 3 లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఇందులో కూడా క్ష అనే హల్లు అనేక మార్లు పునరుక్తమైంది కాబట్టి ఇది కూడా వృత్యనుప్రాస అలంకారము. దృష్టాంతాలంకారము. దృష్టాంతాలంకారము పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచి వారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ 2 వాక్యముల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతాలంకారము. ఛందస్సు. ఛందస్సు కింది ఉదాహరణ ద్వారా తేటగీతి పద్య లక్షణాలను తెలుసుకుందాం. సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి. దీన్ని నేర్చుకుంటే మీరు ఇంచుమించుగా గుర్తుపట్టేయవచ్చు. ఇక్కడ చూడండి. సూర్యగణాలేవో ఇంద్రగణాలేవో ప్రత్యక్ష దైవాలు పాఠంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. బాక్స్లో ఇచ్చారు చూడండి. సద్గురువు చేయునుపదేశ సారములను గల నల సల గల న. తేటగీతి పద్యం. తేటగీతి పద్యం లక్షణాలు చూడండి కింద ఇచ్చాడు. 1 తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం. 2 ఇందులో 4 పాదాలుంటాయి. 3 ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 4 ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. 5 యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. 6 ప్రాస నియమము లేదు. ఈ పద్యపాదంలో 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి కాబట్టి పై పద్యపాదము
తేటగీతి. రు చూడండి, పాఠంలో 5, 6, 10 పద్య పాదాలకు గురులఘువులు గుర్తించి గణ విభజన చేసి లక్షణాలు రాయండి. ప్రాజెక్టు పని: ఈ పాఠంలోని శతక కవుల కవి కాలాదుల పట్టికలను తయారు చేసి ప్రదర్శించండి. పాఠాంత పద్యం మతేభం. అరిగెడు కాలమెవ్వరికి నాపగ శక్యముగాదు, ముందుగా నరిగిన కాలమున్ మరలనందుట సాధ్యముగాదు. దైవమే కరణి విధించునో ఎటులే కర్మము సాగునటంచు, పెద్దలందరూ పురుష ప్రయత్నమున దోడ్పడు దైవమటండ్రు కొందరున్. ఈ పద్యాన్ని రచించిన వారు గెడ్డాపు సత్యం గారు. భావం చూడండి, కదిలిపోతున్న కాలాన్ని ఆపడం ఎవరి తరమో కాదు, అలాగే ముందు వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ అందుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. దేవుడు ఎలా జరగాలని నిర్ణయిస్తే అలాగే జరుగుతుందని పెద్దలంటారు. మానవ ప్రయత్నం ద్వారా తోడ్పాటు అందించడమే దైవత్వమని కొందరు అంటారు అని కవి కాలం విలువను తెలియజెప్పారు. కాలాన్ని అనుసరించి జరిగే పరిణామాలను, వాటిని మనుషులు స్వీకరించే విధానాల్లో ఉండే వైరుధ్యాన్ని కూడా వెల్లడించారు. సూక్తి అంటే మంచి మాట, గాంధీ గారి మంచి మాట. సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు. సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.